నాకు రావాల్సిన పైసా అనా అయినా అర్ధ అనా అయినా అది 7 కొండల మీదున్న 7 సముద్రాలు దాటుతున్నా పోయి తెచ్చుకునేది పుష్పగాడి అలవాటు. ఇది పుష్ప 2లోని డైలాగ్. కానీ ఇప్పుడు ఈ డైలాగ్ ను ఐటీ శాఖ వినిపిస్తోంది. అవును, సర్ప్రైజ్ గా సోదాలు మొదలుపెట్టి పుష్ప 2 ప్రొడ్యూసర్ ను షేక్ చేస్తోంది ఐటీ డిపార్ట్మెంట్. రంగంలోకి దిగి రప్ప ర్యాంపేజ్ నడిపిస్తోంది. లెక్కలన్నీ బయటకు తీస్తున్నారు. ఫండ్స్ ఇచ్చిన వారెవరు, ఆయన బడ్జెట్ ఎంత, ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంత, వచ్చిన కలెక్షన్స్ ఎంత, మిగిలిందెంత, ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దమ్ముంటే పట్టుకోర షకావత్తు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. ఈ డైలాగ్ పుష్ప 2 సినిమాలో ఎంత ఫేమస్ అయిందో సినిమా బయట అంత కాంట్రవర్సీ కూడా అయింది. సో ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ పుష్ప 2 లెక్కలన్నీ పట్టుకునే పనిలో పడింది. ఇప్పటి వరకు పుష్ప 2 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిందని మైత్రి మూవీ మేకర్సే ప్రకటించుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ అంటే హై బడ్జెట్ మూవీస్ వీళ్ల రేంజ్. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా గతేడాది డిసెంబర్ 5న రిలీజ్ అయినప్పటి నుంచి రికార్డుల మోతమోగిందని, కలెక్షన్లు రప్పా వచ్చేసాయని వరుసగా నిర్మాణ సంస్థ ట్వీట్లు పెట్టింది. డే 1 294 క్రోర్స్, 6 రోజుల్లో 1000 కోట్లు. ఇండియన్ సినిమాల్లో ఫాస్టెస్ట్ కలెక్షన్స్. ఇలా ఒక్కటేమిటి రికార్డులను బద్దలు కొట్టింది ఈ మూవీ. ముఖ్యంగా బాలీవుడ్, నార్త్ ఇండియాలో రికార్డులు. రికార్డులన్నీ బాగున్నాయి, డబ్బులు బాగా వచ్చేసాయి. అంతా బాగుంది అనుకున్న టైంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎంట్రీ ఇచ్చింది. ఒకవైపు వసూళ్లు అదూర్స్ అంటూనే లెక్కల్లో మాత్రం ఆ స్థాయిలో ఎందుకు చూపించలేదన్న డౌట్ల నుంచి మొదలై ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇళ్లలో తనిఖీల దాకా మ్యాటర్ వెళ్ళింది. ఆదాయాలపై బయట జరిగిన ప్రచారాలు ఒక్కటైతే అందుకు తగ్గ సోర్స్ ఎందుకు చూపించలేకపోయారు, అనుమానాలకు తావిచ్చేలా ఎందుకు వ్యవహరించారన్నది ప్రశ్న. నిజానికి మన దేశంలో హై బడ్జెట్ మూవీ రిలీజ్ అయ్యాక వాటి రిజల్ట్తో సంబంధం లేకుండా గతంలోనూ చాలాసార్లు ఐటీ సోదాలు జరిగాయి. లెక్కలు క్రాస్ చెక్ చేసుకుని వెళ్లారు, పెనాల్టీలు ఉంటే వేశారు. సో ఇప్పుడు కూడా పుష్ప 2 ది రూల్ విషయంలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు అందరికీ వస్తున్న అనుమానాలు ఏంటంటే రఫాడించిన పుష్ప 2 మూవీకి కరెక్ట్ గా ఎంత బడ్జెట్ అయింది, ఇందులో కీలకమైన హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారన్నది ఒక పార్ట్. అదే సమయంలో ఇంత బడ్జెట్ ను ప్రొడ్యూసర్స్ ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు, ఇచ్చిన ఫైనాన్షియర్స్ ఎవరు, ఎంత రిటర్న్ చేశారు, ఎంత మిగిలింది, మిగతా మూవీ రైట్స్ ద్వారా ఎంత ఆదాయం వచ్చే అంచనాలున్నాయి. సో వీటన్నిటికీ ఇప్పుడు సమాధానాలు రాబట్టే పనిలో ఐటీ శాఖ ఉంది. నిజానికి ఇంత భారీ బడ్జెట్, దేశమంతా ఓ హైప్ క్రియేట్ అయి కలెక్షన్లలో రికార్డులు సృష్టించిన పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్స్ లెక్కలు చూపించడంలో కన్ఫ్యూజ్ అవుతారని ఎవరూ అనుకోరు. సీఏలు, ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ తో ఐటీకి చూపించాల్సినవి చూపడంలో సహజంగానే జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. కానీ ట్యాక్స్ నుంచి మినహాయింపుల విషయంలో, ట్యాక్స్ తప్పించుకునే విషయాల్లో కొన్ని ఆప్షన్స్ ఎవరికైనా అంతే సహజంగా దొరుకుతాయి. కానీ ఇక్కడ ఒక్క మూవీతో హ్యూజ్ మనీ జనరేట్ అయింది. అదే రీజనల్ గా తీసింది. సో అంత పకడ్బందీగా లెక్కలు చూసుకున్నా ఎక్కడో చోట డౌట్లు వస్తాయి కదా. అందుకే ఐటీ టీంలు రంగంలోకి దిగాయి. పుష్ప 2 మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ. అందులో ప్రొడ్యూసర్స్ మైత్రి నవీన్, యలమంచిలి రవిశంకర్, సీఈఓ చెర్రీ, ఈ ముగ్గురు కీలకం. వీరి నిర్మాణ సారథ్యంలో ఇప్పటికే భారీ బడ్జెట్ మూవీస్ వచ్చాయి. వీరిపై గతంలోనూ ఐటీ దాడులు జరిగాయి. లేటెస్ట్ గా పుష్ప 2 హిట్ అయిన ఈ సందర్భంలోనూ జరుగుతున్నాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే మన దేశంలో ఎవరైనా ఎంత పెద్ద బడ్జెట్ పెట్టైనా మూవీస్ తీయొచ్చు. కష్టానికి తగ్గట్లు కళ్ళు చెదిరే లాభాలు ఎంతైనా పొందొచ్చు. కానీ వచ్చిన ఆదాయానికి తగ్గట్లుగా ప్రాపర్ గా ట్యాక్సులు కట్టడం కూడా ముఖ్యమే. ఇందులో కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కానీ మమా అని కట్టి మొత్తానికే తప్పించుకోవడానికి వీల్లేదు. సో వాటిని ఐటీ శాఖ క్రాస్ చెక్ చేస్తుంది. డైరెక్టర్ సుకుమార్ అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇలా ల్యాండ్ అయ్యారో లేదో అలా నేరుగా ఇల్లు, ఆఫీస్ కి తీసుకెళ్లి డాక్యుమెంట్స్ చెక్ చేశారు. మైత్రి మూవీసే కాదు, ఇటీవల సంక్రాంతికి గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న మూవీస్ తీసిన దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ కు సంబంధించి కూడా ఐటీ చెకింగ్స్ జరుగుతున్నాయి. ఒకే టైంలో ఈ మూవీస్ తీయడం, రిలీజ్ చేయడం చుట్టూ మ్యాటర్ తిరుగుతుంది. లాకర్లు ఓపెన్ చేస్తున్నారు, డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు, కట్టాల్సినవి కట్టారో లేదో చెక్ చేస్తున్నారు.
అంతేకాదు ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్యరంకయ్య, అభిషేక్ అగర్వాల ఇళ్లలోనూ ఐటీ చెకింగ్స్ కీలకంగా మారింది. ఫైనాన్స్ చేసేంత మనీ సోర్స్ ఏంటి, ప్రొడ్యూసర్స్ ఎంత రిటర్న్ ఇచ్చారు, ఇలాంటివన్నీ లెక్కలు బయటకు తీసే పనిలో ఉన్నారు. సో పుష్పరాజ్ బిజినెస్ మ్యాటర్ చుట్టూ వ్యవహారం హీటెక్కుతుంది. సినిమా లెక్కలు చాలా వరకు అర్థమైనట్లే ఉంటాయి, కానీ అర్థం కావు. ప్రొడ్యూసరే మొత్తం బడ్జెట్ పెట్టాలి, కానీ ఇందులో ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు, ఏ లెక్కలను ఏ ఖర్చులో చూపిస్తున్నారు, సర్వీస్ ట్యాక్స్లు, రాయల్టీలు, తెరపై కనిపించని హక్కుల రూపంలో వచ్చే లాభాలు, ఒక్కొక్కటేంటి లెక్కకు అందనివి చాలా ఉంటాయి. మరి వీళ్ళు సరిగ్గా ట్యాక్సులు కడుతున్నారా లేదా అన్నది చూడాలంటే ఒకరిద్దరితో అయ్యే పని అయితే కాదు. అందుకే ఇప్పుడు పుష్ప 2కు వచ్చిన లాభాలకు తగ్గట్లు ట్యాక్సులు కట్టింది లేనిది క్రాస్ చెక్ చేస్తున్నారు ఐటీ అఫీషియల్స్. సినిమా ప్రొడక్షన్ లెక్కలు చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. లాభాలొస్తే లెక్కలన్నీ చెప్పాలి, ఇక నష్టం వస్తే అటువైపు చూసేవాళ్ళు ఉండరు. అది డిఫరెంట్ మ్యాటర్. ఒక మూవీకి దేశమంతా హైప్ వస్తే అందులో ఎంతైనా పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ముందుకొస్తారు. ప్రొడ్యూసర్స్ పని ఈజీ అవుతుంది. బ్లాక్ మనీని వైట్ చేసేందుకు, వైట్ ను బ్లాక్ చేసేందుకు కొందరు ఫిల్మ్ ఇండస్ట్రీనే అస్త్రంగా వాడుకుంటారు. కొందరికి స్లీపింగ్ పార్ట్నర్స్ ఉంటారు, ఇంకొందరికి స్లీపింగ్ షాడో ప్రొడ్యూసర్స్ ఉంటారు. వీళ్లు తెరపై కనిపించరు, మ్యాటర్ లోపలే నడిపిస్తుంటారు. సో ఇప్పుడు పుష్ప మూవీ సంగతికొద్దాం. పుష్ప 1 and 2 సినిమాలో హీరో ఎర్రచందనం దుంగల్ని పోలీసులు, అటవీ సిబ్బంది కళ్ళుగప్పి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తగ్గేదేలే అంటూ తొడగొడుతూ బార్డర్స్ దాటిస్తుంటాడు. సో ఇప్పుడు మూవీ ప్రొడ్యూసర్స్ కూడా ట్యాక్సుల విషయంలో అదే ఫార్ములా ఫాలో అయ్యారా అన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. అందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయంటున్నారు. పుష్ప 2 మ్యాటర్ మొత్తం 2300 కోట్ల రూపాయల చుట్టూ తిరుగుతోంది. ఇందులో 400 కోట్లు నిర్మాణానికి ఖర్చయింది. మరో 400 కోట్లు థియేటర్స్ కు, ప్రమోషన్స్ కు పోగా 1500 కోట్ల నికర లాభం వచ్చిందని సమాచారం. ఇందులో ప్రొడక్షన్ టీం అయిన మైత్రి మూవీ మేకర్స్ 50%, లీడ్ యాక్టర్ అల్లు అర్జున్ 30%, డైరెక్టర్ సుకుమార్ 20% వాటా తీసుకునేందుకు ముందుగానే ఒప్పందాలు జరిగాయని చెప్పుకుంటున్నారు. పుష్ప 1కు 400 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అప్పుడు హీరో, దర్శకుడు రెమ్యూనరేషన్స్ తీసుకున్నారు. పార్ట్ 2 ప్రాణం పెట్టి చేసినందుకు వాటాలే కావాలని పట్టుబట్టారని సమాచారం. మా లైఫ్లో 4 ఏళ్ల విలువైన కాలం ఈ సినిమాకు కేటాయించామని అల్లు అర్జున్ మూవీ ప్రమోషన్స్ టైంలో చెప్పుకొచ్చారు. సో ఈ లెక్కలకు తోడు థియేటర్ రైట్స్ 650 కోట్లు, ఓటీటీ రైట్స్ ను 275 కోట్లకు, నెట్ఫ్లిక్స్ కు, మ్యూజిక్ ఆడియో రైట్స్ ను 65 కోట్లకు, శాటిలైట్ రైట్స్ 85 కోట్లకిచ్చేసి సొమ్ము చేసుకున్నారు ప్రొడ్యూసర్స్. ఇవి కలిపితే మరిన్ని లాభాలుంటాయి. వైట్లో డబ్బులు చెల్లిస్తే టీడీఎస్, జీఎస్టీతో పాటు పర్సనల్ గా స్లాబ్లు, వారి ఆదాయానికి 30% వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 100లో 30 రూపాయలు ఎందుకు కట్టాలన్న ప్లాన్ వేశారా అన్న టాక్ నడుస్తోంది. మరికొన్ని సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నామని, వచ్చిన లాభాలు ఆవిరయ్యాయని చెప్పుకునేందుకు కష్టపడుతున్నారా అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. నష్టాల లెక్కలు చూపించేందుకు రంగం రెడీ అవుతుండటంతో ఐటీ ఎంటర్ అయిందంటున్నారు. వచ్చిన లాభాలను సేఫ్ గా సైడ్ చేయాలంటే భూముల కొనుగోలు ఒక మార్గం. ఏ ల్యాండ్ కైనా రిజిస్ట్రేషన్ వాల్యూ ఒకటి ఉంటుంది, మార్కెట్ వాల్యూ లెక్కకు మిక్కిలిగా ఉంటుంది. సో సినిమాలు తీయగా వచ్చిన లాభాలను భూములపై పెట్టుబడి పెట్టి సేఫ్ సైడ్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. పుష్ప 2 సినిమాకి 1500 కోట్ల రూపాయల నికర లాభాలకు 18 నుంచి 30% వరకు వివిధ స్లాబ్స్ లో పన్నులు చెల్లించాలి. వీరికి డబ్బులొచ్చినా తీసుకున్న కొత్త చట్టాల ప్రకారం కనీసం 25% ఇవ్వాలి. మరోవైపు గల్ఫ్ నుంచి హవాలా మనీ కూడా వచ్చిందన్న ఆరోపణలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి.
ఆ లింకులు ఐటీ శాఖ పసిగడితే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీ ట్యాక్స్ ఎగవేతలపై గతంలో పార్లమెంటులో సభ్యులు ప్రశ్నలు కూడా అడిగిన సందర్భాలున్నాయి. ట్యాక్స్ ఎగవేత అడ్డుకునేందుకు కమిటీలు వేస్తున్నామని, స్క్రూటినీలు జరుగుతాయని అప్పట్లో కేంద్రం నుంచి సమాధానమొచ్చింది. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ట్యాక్స్ మతలబులను తమకు అనుకూలంగా వాడుకోవటంపై గతంలో కాగ్ కూడా కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది. 2017లో తన 31వ నివేదికను పార్లమెంటు ముందు పెట్టింది. సినీ పరిశ్రమలో పన్ను ఎగవేత విధానాలను అప్పట్లో కాగ్ హైలైట్ చేసింది. సినీ ఇండస్ట్రీ చాలా వేగంగా పెరుగుతోందని, అందుకు తగ్గట్లు ట్యాక్స్ వసూళ్లు రావట్లేదని గుర్తించింది. కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు కూడా చేసింది. నాన్ థియేట్రికల్ యాక్టివిటీస్తో థియేట్రికల్ హక్కులను కలపటం ద్వారా సేవా పన్ను ఎగవేత ఎలా జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించింది. ఆ రిపోర్టులోనే 2015లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో మూవీ సర్వీస్ ట్యాక్స్ అంశాన్ని ప్రస్తావించింది. ఆ మూవీ మొత్తం లండన్లో తీశారు. పొరుగు దేశంలో అందించిన సర్వీస్కు ఇండియాలో సర్వీస్ ట్యాక్స్ వర్తించదని హీరోకు సీఏలు, ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ చెప్పటంతో చట్ట ప్రకారమే తాను నాన్నకు ప్రేమతో సినీ నిర్మాతల వద్ద సర్వీస్ ట్యాక్స్ వసూలు చేయలేదని అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ క్లారిఫికేషన్ ఇచ్చుకున్నారు. ఇటు చూస్తే పుష్ప 2కు కళ్ళు చెదిరే లాభాలు వచ్చాయి. అటు చూస్తే లెక్క తక్కువైతే ఊరుకోభం అంటుంది ఐటీ శాఖ. మరి ఏం జరుగుతున్నదన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.